ఇంతవరకు ఎక్కడ చూడని యూట్యూబ్లో కూడా చూడని చాయ్ అండి. థమ్సప్తో కాంబినేషన్ ఇలా ట్రై చేశారంటే నెక్స్ట్ లెవెల్ అండి. ఇది ఒక చోట ఫేమస్ అండి. థమ్సప్ పోసి చాయ్ అంటే నెక్స్ట్ లెవెల్. అల్లం టీ ఇన్ని చూశారు కదా, అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉండిద్ది. హాయ్ అండి. మీకు చాయ్ తెలుసు కదా, టీ తెలుసు కదండి. టీలో చాలా గ్రీన్ టీ అని, అల్లం టీ అని, మసాలా టీ అని, అలా చాలా టీలు ఉన్నాయి. కానీ నేను చూపించే స్పెషల్ టీ అని ఇంతవరకు యూట్యూబ్లో ఎక్కడా ఉండదండి. అంత టేస్టీగా సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది. అదేంటిదండి చూపిస్తాను. థమ్సప్తో చాయ్ అండి, అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ అదే చేసుకొని తాగుతారు. ఇప్పుడు నేను చూపిస్తా ప్రాసెస్ మొత్తం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మస్తు ఉండిద్దండి. అసలుకి రిలాక్స్ అవ్వాలంటే థమ్సప్ టీ తర్వాతనే అండి. సూపర్ అంటే సూపర్గా ఉండేది. వీడియోని అయితే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్తాం. ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని పాలు అయితే తీసుకోండి. నేను 250 ml పాలతో అయితే చూపిస్తున్నానండి. మీరు ఇంకొంచెం మెజర్మెంట్స్ ఎక్కువైనా చూసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే మంచిగా మరిగినాయి కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల వరకు టీ పొడి అయితే వేసుకోండి. నేను తాజ్ మహల్ టీ పొడి అయితే వాడుతున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి, లేదంటే పొంగిపోతాయి. ఆల్మోస్ట్ నాకు కొంచెం పొంగింది. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ కంటిన్యూస్గానే కలుపుతూ ఉండాలి, లేదంటే టేస్ట్ చాలా మారిపోతుందండి. ఈ కలిపే విధానంలోనే మనకి టీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. చూడండి మంచిగా పొంగు వస్తున్నాయి కదా. ఇప్పుడు నేను థమ్సప్ అయితే తీసుకున్నాను. 250 mlకి ఒక టీ గ్లాస్ వరకు అయితే థమ్సప్ అయితే పోసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఇట్లా పైకి వస్తూ ఉంటుంది కాబట్టి మనం స్పూన్ సహాయంతో మంచిగా కలుపుకుంటూ ఉండాలి. కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లు, హై ఫ్లేమ్లు మనం తగ్గించుకుంటూ కలుపుతూ ఉండాలి. ఒక 5 minutes వరకు ఇలా కలుపుతూ ఉండాలి. దీంట్లో కొంచెం ఒక 3 యాలకులు అయితే యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. యాలకులు వేయడం వల్ల టీ కూడా చిక్కదనంగా ఉంటుంది. ఎన్నో టీలు ట్రై చేశారు కదా, ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. అంత బాగుండిద్ది. చూడండి ఇప్పుడు మంచిగా అయితే మరిగిపోయినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని నేను టీ అయితే ఇప్పుడు స్టైనర్ సహాయంతో వడపోసుకుంటున్నాను. టేస్ట్ అయితే అసలుకి నెక్స్ట్ లెవెల్ అండి. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. ఇంతవరకు ఎక్కడ చూడని వినని టీ అండి. చాయ్ లెవెల్స్ ఉన్న వాళ్ళైతే ఇదొక మంచి చాయ్ అని అయితే చెప్పగలను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే మీరు అంటారు కదా ఇలా ఏంది అని అనేసి, అందుకని నేనే టేస్ట్ చేసి చెప్తున్నాను. అసలుకి సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.